కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో లడ్డూలో అపచారం చేసి కలుషితం చేసి కల్తీ చేసి ప్రపంచమంతా భక్తి శ్రద్ధలతో కొలిచే ఆ స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దానికి ప్రక్షాళన చేయాలా, దానికి బాధ్యులైన వారికి శిక్ష వేయాలని చెప్పేసి ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం జరుగుతూ ఉంది. సదరు దానికి అనుగుణంగా ఇక్కడ కదిరి పట్టణంలో నియోజకవర్గ కన్వీనర్, జనసేన నియోజకవర్గ కన్వీనర్ శ్రీ గౌరవనీయులు భైరవ ప్రసాద్ అన్న గారి అధ్యక్షతన జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి కూటమి సభ్యులంతా కలిసి ఈరోజు ఆయనకి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. పురాణాల్లో చెప్పినట్టుగా వృచ్చికస్స విషం పుచ్చం, మచ్చికస్స విషం శిరః, తక్షకస్స విషం మష్ట్రో, దుర్జనే సర్వాంగం విషం అన్నారు. అంటే వృచ్చికస్స విషం పుచ్చం అంటే వృచ్చికానికి తేలుకు తోక ఎందు విషం ఉంటుంది, మక్షికస్స విషం శిరః అంటే ఈగకు తల ఎందు విషం ఉంటుంది, తక్షకస్స విషం మష్ట్రో అంటే పాముకి కొరలు ఎందు విషం మాత్రమే ఉంటుంది. ఈ వైఎస్ఆర్సీపీ దుర్జనులకి సర్వాంగం విషమే అని చెప్పేసి ఈ ప్రసాదంలో కలిపినటువంటి ఈ కల్తీ వల్ల స్పష్టంగా తెలిసింది. దైవభీతి లేకుండా ధనం వ్యామోహంతో, పదవి వ్యామోహంతో మదమెక్కి అసలు మనం దీక్ష చేసిన, ఉపవాసం ఉండిన, భక్తి శ్రద్ధలతో కొలిచిన మనకు ప్రతిఫలంగా దక్కేది ప్రసాదమే. ఆ ప్రసాదాన్ని ఇంత అపవిత్రం చేసినటువంటి నీచులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బీజేపీ మైనార్టీ మోర్చా తరపు నుంచి, అలాగే మా మిత్ర బృందం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన భైరవప్రసాద్ గారికి, తలుపుల గంగాధర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న సహచర మిత్రులందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం నందు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేశారు అనేసి ఈరోజు భారతదేశం అంతటా అందరికీ తెలుసు, ప్రతి హిందువుకు. కానీ మా అధ్యక్షుల వారు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదాన్ని సేవించారు. కావున మేము కలియుగ దైవానికి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టాము. కావున రాష్ట్రంలో ప్రజలకు, భారతదేశంలో ప్రతి హిందువుకు ఎలాంటి అపచారం కలగకుండా దానికి పరిష్కారంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కానీ ఈరోజు ఆ వైసీపీకి సంబంధించిన నాయకులు మా అధ్యక్షుల వారిని విమర్శించడానికి మీరు తగుదురా? ఏ దాంట్లో మీరు తగుతా? మా అధ్యక్షుల వారిని ఏ కారణం చేత మీరు నిందిస్తున్నారు? అమ్మ రోజమ్మ, నువ్వు తిరుపతి వాసివే అయ్యుండొచ్చు. అధ్యక్షుల వారు రాష్ట్రాన్ని, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుని దృష్టిలో ఉంచుకొని తప్పు జరిగింది, ఆ తప్పుకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కావున నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించే స్థానం నీకు లేదు. అసలు నువ్వు హిందువేనా? నువ్వు హిందువు అయితే ఇలా మాట్లాడగలుగుతావా? భారతదేశం అంతటా ప్రతి హిందువు ఈ రోజున ఈ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు పలుకుతూ ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారు? కావున నీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఇప్పటికైనా బాగుంటుంది. నీ చేసే దుశ్చర్యలు రాష్ట్రం, భారతదేశం అంతటా తెలుసు మీ నీచమైన ప్రజాపాలన ఎలా ఉంది అనేది. మీ నడ్డి విరగొట్టి మిమ్మల్ని మూలన కూర్చోబెట్టారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు తస్మాత్ జాగ్రత్త. జై జనసేన. ఎన్డీఏ కూటమి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా కదిరిలో ఆద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఏదైతే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కోట్లాది మంది రోజు దర్శనం చేసుకొని లడ్డూను స్వీకరించే రోజుల్లో ఈరోజు కల్తీ జరిగిందంటే చాలా గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్తీతోనే బతుకుతున్నారు వాళ్ళు. ఈరోజు ఒక ఛాన్స్ అని చెప్పేసి లాస్ట్ ఛాన్స్ అయిపోయింది వాళ్ళకి. ఇలాంటివన్నీ దేవస్థానాల మీద ఏదైతే గతంలో శ్రీరాముని విగ్రహం నాశనం చేశారు, తర్వాత వందలాది ఏళ్ల నాటి అంతర్వేది రథాన్ని తగలబెట్టారు, కనకదుర్గమ్మ 3 వెండి సింబాలు మాయం చేశారు. ఇలాంటివెన్నో మరెన్నో దేవస్థానాల గురించి చెప్పుకుంటూ పోతే మరెన్నో చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఏదైతే తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందో పూర్తిగా ఎవరైతే దానిపై
విచారణ జరిపించి వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కదిరి ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా కోరుతున్నాము. కాబట్టి ఈరోజు అందరికి కూడా మనం హిందూ మనోభావాలు ఏదైతే దెబ్బతీసిన విధంగా ఉందో అది పూర్తిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా నిర్ణయం అయిపోయింది. ఇంతవరకు కూడా అది కల్తీలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇచ్చేసిన ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లాయర్ భైరవ్ ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ దేశాలలో అతి ఎక్కువ మంది దర్శించుకునే పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం, భక్తి శ్రద్ధా కేంద్రాలకు నిలయమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కుంభకోణాలు అన్నీ ఇన్ని కాదు. అందులో చాలా క్రూరమైనది ఈ యొక్క లడ్డూ ప్రసాదాన్ని ఏదైతే ఉందో, అందరూ అతి పవిత్రంగా భావించే ఈ లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేయడం, అది కూడా సామాన్య ప్రజలు కూడా హర్షించని విధంగా, ఎవరు కూడా తన తల్లి కానీ తన చెల్లి కానీ ఎవరు కూడా హర్షించని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో చీ అనిపించుకున్న నాయకుడు ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడినాడు అనడము చాలా ఘోరమైన చర్యగా దీన్ని భావిస్తూ ఉన్నాం. కనీసం ఎటువంటి భక్తి విశ్వాసాలు లేని వాళ్ళు కూడా ఇటువంటి చర్యలు చేయడానికి పూనుకోరు. అటువంటి కార్యక్రమానికి పూనుకున్న జగన్మోహన్ రెడ్డి అసలు మా దృష్టిలో మనిషే కాదు. మనిషి జన్మ ఎత్తినాడంతే కానీ అతను బుద్ధి మాత్రం బురదలో పొర్లిన పంది బుద్ధిగా వ్యవహరిస్తున్నాడు. అటువంటి చర్యలు చేయడం చాలా హేయమైన క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం, వారి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి, అక్కడ తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ స్వామి అనుగ్రహానికి కృపకు పాత్రులు కావాలని తహతహలాడుతూ ఉంటారు. కోట్ల రూపాయలు ఖర్చయినా కూడా వెనుకాడని ఏకైక క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి దేవస్థానంలో ప్రసాదాలను, అదేవిధంగా అక్కడికి వచ్చే నిధులను కూడా దోచుకొని తన యొక్క స్వార్థానికి ఉపయోగించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి నామూషిగా ఫీల్ అయ్యి తన యొక్క ఇంట్లోనే దేవస్థానం సెట్టింగులు వేసుకొని దేవస్థానంలో పూజా కైంకర్యాలు ఎలా చేయాలో అవన్నీ తన ఇంటి ముందే చేసుకొని ఇంత క్రూరమైన చర్యలు పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మత విశ్వాసాలు లేనప్పుడు ఆ యొక్క క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. చేయకుండా పోయినా బాధ లేదు, కానీ అటువంటి అపవిత్రమైన పనులు చేసి ఇంత అప్రతిష్ట మూట కట్టుకున్న దరిద్రుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మతాకి సనాతన ధర్మాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈరోజు కదిరిలో కూటమి కార్యకర్తలందరూ కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ఈరోజు జరిగినటువంటి ఏదైతే తిరుమల తిరుపతిలో లడ్డులో జరిగినటువంటి కల్తీ ఏదైతే ఉందో యావత్ ప్రజానీకం హిందూ సమాజం అంతా సిగ్గుపడే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. మనం చూసాం గతంలో ఎవరిని పెట్టారే ఆ చైర్మన్ అంటే సుబ్బారెడ్డి గారిని పెట్టారు. ఆ సుబ్బారెడ్డి గారు వచ్చి మనము డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఆ దేవుని దర్శించుకోవాలని చెప్పి తిరుమలకి వెళితే అక్కడ ఏదో రూములు తక్కువలో దొరికేటి, అక్కడ ఉండి సౌకర్యంగా దేవుని దర్శించుకునేవాళ్ళు. మరి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత లడ్డు ఎంతయా ప్రసాదం లడ్డు ఎంత అమ్ముతున్నాడంటే 70 రూపాయలు 150 చేసాయి, రూములు ఎంత అంటే 200 అంటే 2000 చేసాయి, దర్శనం టికెట్ ఎంత ఉందంటే 1000 3000 చేసాయి. ఈ విధంగా సామాన్యులకు ఆయన దర్శనం కూడా దక్కకోకుండా చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి ఇప్పుడు నీ ఆటలు సాగవు. ఈ యొక్క కేంద్ర రాష్ట్రంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే వ్యక్తులు బాగున్నారు. కాబట్టి నీ అవినీతినంతా ఎండగడతారు, వీటిపైన విచారణ జరుపుతారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి దేవదేవుడిని అగుమానపరిచారు కాబట్టి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి
తనకు తగిన శాంతి భగవంతుడు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు తప్పించుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా విచారణ జరిపి అరెస్ట్ చేసి నీ ఎవరైతే నీ యొక్క టీం ఉందో అందరిని కూడా జైలు పంపించే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చింది మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా పత్రికా విలేకరుల ద్వారా ఈ ప్రపంచానికి సమాజానికి తెలియజేయడం ఏమనగా ఈరోజు ఎన్డీఏ కూటమి గౌరవనీయులు శ్రీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకు కదిరి ప్రాంతంలో మేము ఆయనకు మద్దతుగా ఆయనకు మనోధైర్యాన్ని ఆయన చేసే కార్యక్రమం విజయవంతం కావాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కందికుంట వెంకటప్రసాద్ గారు కానీ భైరవ్ ప్రసాద్ గారు కానీ సర్వమత పరమత సహనం, అన్ని మతాలు సమానమే. ఇందులో భాగంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ఏ మతాన్ని కానీ ఏ ప్రజానికాన్ని కానీ ఏ కులాన్ని కానీ కించపరిచినా కానీ ముందుగా అందరికంటే ముందుగా వాయిస్ ఇచ్చేవారు గౌరవనీయులు శ్రీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా కదిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభ్యుల ద్వారా నేను తెలియజేయడం ఏమనగా ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఇష్టంగా ఆరాధ్య దైవం అందరికీ అచ్యుత రూపంలో ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆయన అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు. ఈ బ్రహ్మాండానికంతా ఆయన హిందువులుగానే కాకుండా ప్రపంచానికి ఆయన అన్ని శాంతిగా ఉండాలని నిత్యం కైంకర్యాలు, నిత్యం హోమాలు, నిత్యం పూజల ద్వారా ఆ మంత్ర విస్ఫోటనం ద్వారా ఈ ప్రపంచమంతా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే కోరుకునే వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్తం అన్నమాట. ఇట్లాంటి ఈ గౌరవమైనటువంటి ఈ తిరుమల క్షేత్రాన్ని గత ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత ఎన్నో మార్లు మనము పత్రికల ద్వారా టీవీల మాధ్యమాల ద్వారా మనం చూసాం. తిరుమలలో జరుగుతున్నటువంటి ఎన్నో అక్రమాలను ప్రజలందరూ ఎప్పటికప్పుడు కూడా దర్శనాలైతేనేమి అక్కడ లడ్డు విషయాలైతేనేమి ప్రతి నెల ప్రతి వారం కూడా ఎంతోమంది భక్తులు కంప్లైంట్ చేస్తున్నా కానీ ముందు ఉన్నటువంటి లడ్డు ఇప్పుడున్నటువంటి లడ్డు చాలా డిఫరెంట్గా ఉందనేసి గత కొన్ని సంవత్సరాలుగా నెత్తి నోరు కొట్టుకుంటున్నా కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఏ హిందువు కూడా స్పందించలేదు. హిందూ నాయకులు కూడా రావడం లేదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మనము దురదృష్టకరం ఈరోజు తిరుమల పవిత్రమైనటువంటి ఈ లడ్డూను ఆయన కల్తీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బలు తీశారు. కాబట్టి ఇది క్షమించరాని నేరం. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ధార్మిక సంస్థలు కూడా ఖచ్చితంగా ఆయన్ను కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని దీని వెనకాల ఉండే వాళ్ళందరినీ కూడా నిగ్గు తెలిసి వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చి ఈ కల్తీగాళ్ళందరికీ చెప్పుతో కొట్టేటట్లుగా మాట్లాడాలి. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, హిందూ సమాజంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. మీకేం నోరు మెదపలేరా, నోరు మాట్లాడలేరా? మీ పదవులను కాపాడుకునేదానికే మీరు ఉన్నారా? ఏమన్నా ఇప్పటికైనా కానీ మించిపోయేది లేదు. అంతెందుకు ఈ కదిరి పట్టణంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. గ్రౌండ్లో పెద్ద పెద్ద సినిమా సెట్టింగులు, ఈ బోర్డులు, కళ్యాణాలు ఇవన్నీ చేస్తారు. హిందూ ధర్మాన్ని పేరు అడ్డం పెట్టుకొని ఊర్లో వసూలు చేస్తారు. లక్షలాది సొమ్ము తీసుకొని వచ్చి మీరు రాజకీయ నాయకులుగా షోపిటప్పించి అక్కడ కళ్యాణాలు పేరిట ఇవన్నీ చేస్తారు. ప్రతిరోజు టీవీల్లో కనపడతారే. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఎందుకు కనపడలేదు? మీరు ఎక్కడ దాక్కున్నారు? కదిరిలో గోశాల కోసం ఎన్నో లక్షల రూపాయలు వసూలు చేసినారు. మీకు రాజకీయం ముఖ్యమా లేకపోతే హిందువుల మనోభావాలు ముఖ్యమా? ఇప్పటికైనా మించిపోయేది లేదు. మీరు అనుకుంటున్నారు మీరు ఏ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారో ఎంతోమంది కదిరిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చెంప పెగులుతుంది. ఖచ్చితంగా హిందూ సమాజం చూస్తుంది. మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ ప్రకటనలు ఇంతకుముందు గత ప్రభుత్వానికి మీరు ఒత్తాసు పలికినట్లు కదిరిలో ఎన్నో ప్రోగ్రాములు చేసినారు. ఇప్పుడు మాత్రం మీరు పట్టాలేరు.
కదిరిలో నరసింహస్వామి పక్కన ఉన్నటువంటి నరసింహస్వామి గోశాల పెట్టినారు, దానికోసం లక్షలు వసూలు చేసినారు. ఇంతవరకు పొత్తలేదు, ఇంతవరకు మాట్లాడలేదు. ఇది మంచి పద్ధతి కాదు. హిందువుల మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు. కేవలం వైసీపీ ప్రభుత్వానికి మీరు కొమ్ము కాస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు మాట్లాడుకోకుంటే మీకు చీకటి ఒప్పందం ఉన్నట్టుంది వైసీపీతో అని నేను ఖబర్దారని తెలియజేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దీక్షకు నేను నా సంపూర్ణంగా మద్దతును తెలియజేస్తున్నాను. ఉమ్మడి సభ్యులు కదిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏదైతే గతంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి మతిసిమతి శివించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గతంలో చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాల్లో ఒక భాగంగా ఏదైతే టీటీడీ టెంపుల్లో ఉండేటువంటి లడ్డూ ప్రసాదంలో పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలపై ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం వాళ్ళపైన వెనుకరు వేస్తే వాళ్ళు కనీసం నిమ్మకు నీరెక్కినట్లు వాళ్ళు వివరిస్తుండడం ఇది చాలా బాధాకరం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వ్యాఖ్యలపై ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో ఖండిస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి లేరు. అదేవిధంగా మీ పార్టీకి ఒక కార్యకర్త కూడా లేడు. అందుకు మీరు భావోద్వేగానికి గురి అయి ప్రజలని మభ్యపెట్టడానికి, అదేవిధంగా కుల మతాలకి భావోద్వేగానికి గురి చేస్తూ వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతినే విధంగా వాళ్ళు మాట్లాడడం ఇది చాలా బాధాకరం. ఏదైతే మీరు చేసినటువంటి ప్రసాదాలపై మీరు అన్యాయాలు, అక్రమాలు ఏదైతే దోపిడీలు చేశారో దానిపై ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది. అదేవిధంగా విచారణ వేసి మీకు కూడా మీ యొక్క నాయకులకి గతంలో పరిపాలించినటువంటి మీ యొక్క టీటీడీ చైర్మన్కి పూర్తి స్థాయిలో మేము మీకు వదిలే పరిస్థితి లేదు. అదేవిధంగా జైలు కూడా కట్టకట్టాలు వెనకలు కూడా పంపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతమైతే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా మీ ఒక్క పార్టీని భూస్థాపితం చేసేంత వరకు వదలమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. హిందువుల మనోభావాలకు గొంతుకైన పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాము. రేపు హిందూ ధర్మం గురించి రేపు ఎప్పుడైనా వారు పిలుపిస్తే మేమందరూ సంఘటితమై అందరూ కలిసి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేసినారు. దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కదిరి తాలూకా తరఫున ఆయన మద్దతు తెలుపుతున్నాము. అలాగే ఆ ప్రసాదాన్ని కలుషితం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఉన్న ప్రతి హిందువు ఎంతో ఆరాధ్యంగా ఇష్టంగా అభిమానించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో కలుషితమైన ఆయిల్ మిక్స్ చేయబడిందని, జంతువుల యొక్క అవశేషాలు మిక్స్ అయినాయని అనే వార్తలు ప్రతి హిందువును ఎంతో మానసికంగా వేధిస్తున్నాయి. ఈ యొక్క సంఘటనపై పరిపూర్ణమైన సమగ్రమైన విచారణ చేసి దానిలో దోషులు ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని మేము ఎన్డీఏ కూటమి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మా యొక్క ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ఈ యొక్క దీక్షకు పరిపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాం. అంతేకాకుండా గత 5 ఏళ్లలో నేను కూడా తిరుమల విజిట్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటి అంటే వేల కొద్దీ కాటేజెస్ ఖాళీగా ఉంటాయి, కానీ పేదవాడు వచ్చి కాటేజెస్ అంటే కౌంటర్లన్నీ మూసివేయబడి ఉంటాయి. కానీ ఏ ఒక్కరికి కూడా సామాన్య భక్తుడికి కాటేజెస్ ఇవ్వడం జరగదు, అన్నీ ఖాళీగానే కనపడతాయి. కానీ కాటేజెస్ అలాట్మెంట్ కోసము పేదవాళ్ళు లైన్లో నిలబడితే అవన్నీ కౌంటర్లు మూసివేయబడి ఉంటాయి. ఈ కాటేజెస్ అలాట్మెంట్ కావచ్చు, విఐపి బ్రేక్ దర్శనాల గురించి కావచ్చు, అన్నీ కూడా ఆన్లైన్లో వేల కొద్దీ ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్లో కేవలం 100-200 అయితేనే ఆన్లైన్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. మరి మిగతావన్నీ ఎవరికి అలాట్ అవుతున్నాయి? ఈ కుంభకోణాలు అన్నిటి మీద కాటేజెస్ అలాట్మెంట్, విఐపి బ్రేక్ దర్శనం, అన్ని రకాల దర్శన టికెట్ల మీద కూడా సమగ్రమైన విచారం చేసి దోషులను కఠినంగా శిక్షించి ప్రతి హిందువు యొక్క మనోభావాలను గౌరవించవలసిందిగా ప్రభుత్వాన్ని నేను ఎన్డీఏ యొక్క కూటమి తరపున డిమాండ్ చేస్తున్నాను.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవారి లడ్డూను సైతం వీళ్ళు కల్తీ నెయ్యిని ఉపయోగించి అందులో పశువుల కొవ్వును ఫిష్ ఆయిల్ని వాడడం నిజంగా ప్రతి ఒక హిందువులకే అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరికీ ఇది వాళ్ళ మనోభావాల్ని కించపరిచే అంశం. ఈ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 పరిపాలన కాలంలో ఎన్నో వందల గుళ్లపైన దాడులు చేపించినప్పుడు కూడా స్పందించినటువంటి నీచుడి జగన్మోహన్ రెడ్డి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా నోరు మెదపలేదు. బిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి పురాతన కాలం నాటి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా స్పందించలేదు. అంతేకాకుండా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఎన్నో అవినీతులు, ఇక్కడ ఆన్లైన్ టికెట్ల విషయంలో కావచ్చు, గదుల విషయంలో కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క అంశంలోనూ వాళ్ళ వైసీపీ నాయకుల చేతివాటం కనపడుతుంది తప్ప సాధారణ భక్తులకు ఎవరికి కూడా శ్రీవారి దర్శనాన్ని కల్పించిన పాపాన పోలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తిలో అంతర్గతంగా తవ్వకాలు జరిపించినప్పుడు ఇతను ఏమైనాడు? ఆ అమ్మవారి గుళ్ళో రహస్యంగా క్షుద్ర పూజలు చేపించినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా నిద్రపోయి ఉన్నాడా? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తన అధికార దాహాని కోసం, తన చేతివాటం ఏదైతే అక్రమార్జన కోసం శ్రీవారి లడ్డూకి ఉపయోగించే నెయ్యిని సైతం కల్తీ పాటుపడి అక్రమార్జనకు పాల్పడిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారో హిందువుల ముసుగులో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ శ్రీవారికి జరిగినటువంటి అపచారాన్ని బహిరంగంగా చెప్తే ప్రతి హిందువు కూడా మీ పట్ల కూడా ఒక ఆలోచనతో ఉంటాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో నిన్నటి రోజు దీక్ష తీసుకున్నారు. ఇలాగే దేశంలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందూ దేవాలయం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటి పరిరక్షణ కోసం, హిందూ సాంప్రదాయాల పరిరక్షణ కోసం, దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం ఒక బోర్డును ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ కోసం మన ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా చర్యలు చేపడితే ప్రతి ఒక్కరూ హర్షిస్తారు. అంతేకాకుండా ఎవరైతే ఈ కల్తీకి పాల్పడినారో తిరుమల తిరుపతి దేవస్థానం గత టీటీడీ చైర్మన్ కావచ్చు, గత ఈవో ధర్మారెడ్డి పైన సిట్టు విచారణ చేసి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేయాల్సిందిగా ఎన్డీఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ దీక్షకు జనసేన పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ భైరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష చేస్తున్నాం. జై జనసేన, జై భోలో భారత్ మాతాకి, భోలో భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుపతి దేవస్థానం అంటే ఒక ఆచారానికి ప్రాముఖ్యత కలిగింది. ఆచారం ఏమంటే ప్రపంచ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మానవ జన్మము ఎత్తిన జీవకోటి జంతువులకు కానీ పురుగులు కానీ ప్రతి ఒక్కటికి మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి పూజ జరిగే గుడి ఏదైనా ఉందంటే తిరుమల గుడి. ఆ తిరుమల గుడిలో ప్రసాదం అనేది ప్రతి ఒక్కరికి అన్ని మతాల వాళ్ళు తిరుమల ప్రసాదం అంటే ప్రతి ఒక్క మతాలలో కూడా పూజించుకొని ముక్కొని తీసుకున్నారు. అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసిన దుర్మార్గుడు దొంగ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈ దొంగ వేషాలు ఏదో అక్కడ వచ్చే కోట్ల కొద్ది డబ్బులకు అలవాటు పడి దొంగ తెలివులన్నీ ఉపయోగించి మాంసాహారానికి సంబంధించిన కొవ్వు చేత ఆ లడ్డు తయారు చేస్తారంటే హిందువులకు భక్తులకు ఎంత మనోవేదన అంటే డైరెక్ట్గా కనపడితే తన్నేలాగా ఉంటారు జనాలు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. కానీ చేసిన తప్పన్నా నాది తప్పు అయిపోయింది, మరణించండి, నా వల్ల లేదు, నా కింద ఉన్న వాళ్ళ వల్ల తప్పు జరిగిందని క్షమాపణ ఏ ఒక్కడు కూడా అడగలే. మేము సత్యం చేసినామంటారే కానీ దొంగనా కొడుకుల్లో మొదటి రకంగా పరిపాలించిండేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ. మనోభావాల్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిండేది అంటే వైఎస్ఆర్సీపీ. ఇంత దొంగతనానికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కనపడితే అక్కడ హిందువుల తన్నల్సిందిగా మనం చేసుకుంటారు. లడ్డూ కల్తీపై పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టినారు. దాంట్లో భాగంగానే కదిరిలో ఈరోజు కూటమి ఆధ్వర్యంలో ఖచ్చితంగా
ఎవరైతే దీనికి పాల్పన్నారో అట్లాంటి వ్యక్తులు శిక్షించాలని దాని మద్దతుగా ఈ కూటమి ఆధ్వర్యంలో కూడా ఈరోజు దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక కులానికో ఒక మతానికో కాదు, అన్ని మతాలపైన దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా బయటికి వచ్చి మాట్లాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారు అని మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొత్తగా కాదు, గతం నుంచి ఏది జరిగినా కూడా, ఏ మతంపైన దాడి జరిగినా కూడా ఫస్ట్ వచ్చి తప్పును తప్పుగా ఖండించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనం చూస్తాను, గత ప్రభుత్వంలో గుళ్ళు పైన దాడులు చూసినాం. అదేవిధంగా టీటీడీలో మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దావిండిపోయేటప్పుడు ఎన్నో పులులు దాడులు చేసినా కూడా కర్ర చేతికిస్తామని మాట్లాడతారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అన్నదాన కార్యక్రమంలో కూడా కల్తీలు జరగలేదని మేము ప్రశ్నిస్తున్నాం. అనేక విషయాల్లో ఈరోజు టీటీడీలో కల్తీలు లేవా? కేవలం ఈరోజు మాత్రమే ఒక లడ్డూనే కాదు, అనేక విషయాల్లో కూడా కనీసం మెయింటెనెన్స్ చాలా లోపాలు ఉన్నాయి టీటీడీలో. భక్తుల మనోభావాలు అన్ని రకాలుగా ఇబ్బంది పడే విధంగా చేస్తున్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కంటి చూపుగా వెళ్ళిపోయినారే తప్ప ఏ రోజు ప్రశ్నించలేదు. ఈరోజు ఖచ్చితంగా ఒక హిందువులే కాదు, అన్ని మతస్థులు కూడా ఇట్లాంటి మతపరమైన చర్యలు తీసుకునే ప్రభుత్వాలకు ఖచ్చితంగా దానికి గుడ్ బై చెప్పాలా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆ లడ్డూ పైన కల్తీ చేసినటువంటి వైసీపీ గవర్నమెంట్కు ఆ వెంకటేశ్వర స్వామి శిక్షించాడని ఈరోజు ప్రత్యేకంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. దేవుళ్ళతో పెట్టుకుంటే అది ఏ మతమైనా పర్లేదు, ఖచ్చితంగా వాళ్ళకు భూస్థాపితం అనేది ఇది నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి తెలియజేసుకుంటాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడే ప్రతి మాటకు అనేక మంది వ్యతిరేకంగా కొంతమంది కానటువంటి వ్యక్తులు మాట్లాడడం జరుగుతుంది. ఇది కాదు, ప్రతి ఒక్కరూ కూడా హిందుత్వాన్ని గౌరవించే విధంగా మనం మాట్లాడలేదు తప్ప, మనం చేత కాకపోతే మనం ఇంట్లో కూర్చోవాలి తప్ప విమర్శించే తత్వాన్ని పూర్తిగా వాపసు తీసుకోవాలా. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్నటువంటి ఈ దీక్షకు అన్ని మతాలు కూడా సంఘీభావం తెలియజేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీ గురించి గత 4-5 రోజుల నుంచి అన్ని సోషల్ మీడియాలోనూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం వస్తూనే ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా మేము తప్పు చేశామని ఎవరే కానీ ఒప్పుకోవడం లేదు గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు నాణ్యతలో లోపం ఉందనేసి ముందుకు తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చిన పాయింట్ను కంపల్సరీగా లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిపారనేది నిజ నిర్ధారణ చేసి ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వానికి తప్పు చేశారని నిరూపించి దీనిపైన ప్రత్యేకించి ఒక రిటైర్మెంట్ సుప్రీంకోర్టు జడ్జిని కూడా నియమించి ప్రధానమైన ఏదైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతూ జై శ్రీరామ్. ఇక్కడ చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలని వచ్చేటటువంటి నా సహచర మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచంలోనే అత్యధిక భక్తులను సంపాదించుకున్న శ్రీ భక్త వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలోనే అపవిత్రం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం, అదేవిధంగా తప్పును సమర్థించుకోకుండా మరీ తప్పు మీద తప్పు చేసుకుంటూ భక్తులే తప్పు చేసినట్లు ప్రవర్తించడం సిగ్గుచేటు. ఆ తప్పును తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు భక్తులంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, ఆ దీక్ష సంఘీభావంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర జనసేన పార్టీ ఇన్ఛార్జి భైరవ్ ప్రసాద్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు డూమూన్ శివశంకర్ గారు సంఘీభావం తెలుపుతూ దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్ష సంఘీభావంగా హిందూ రక్షదళము, బీజేపీ పార్టీ వాళ్ళు, హిందూ సైన్యం ఇలాగా అందరూ కూడా మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణంగా సహకరిస్తూ, అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఏ మతం పైన దాడి జరిగినా ప్రథమంగా స్పందించే పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భం కదిరి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, సనాతన ధర్మం మీద జరిగే దాడిని ఇంతవరకు పత్రికాముఖం కానీ
పబ్లిక్ కానీ ఏ నాయకుడు ఖండించబోగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖండించి శ్రీవారి ఆలయ సంరక్షణ కోసం కూడా ఆయన లెటర్ రాయడం జరిగింది. దేశంలోని జాతీయ స్థాయిలో సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేయడం హర్షించదగ్గ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్ను మా పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళి సనాతన బోర్డు ఏర్పాటు చేసే విధంగా బీజేపీ పార్టీ తరఫున మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ దీక్షకు సంఘీభావం తెలపడానికి ఇక్కడ వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు మన ప్రియతమ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఏదైతే దీక్ష ఉందో ఆ దీక్షలో భాగంగా మన ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ నందు దీక్ష చేపడుతున్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మద్దతు మన భైరవ ప్రసాద్ అన్న గారికి, అలాగే బ్లూ మూన్ శంకరన్న గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో అందరూ మాకు గంగాధరన్ అయితేనేమి, రమేష్ అన్న అయితేనేమి, చెప్పుకుంటూ పోతే సభాయ నమః అందరికీ. ఈ ఏదైతే తిరుమల లడ్డూలో కల్తీ విషయం అయితే ఉందో ఈ కల్తీ చేయడం చాలా బాధాకరమైన విషయం. హిందువులకి మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినటువంటి వైసీపీ ఏదైతే ఉన్నారో వాళ్ళని, ఈ జగన్ అనే వ్యక్తిని, ఈయన దేవుడిని మాఫియా చేస్తాడు, ల్యాండ్ మాఫియా చేస్తాడు, అదేవిధంగా భూమాఫియా చేస్తాడు, అవసరమైతే ఏదైనా మనుషులను కూడా మాఫియా చేస్తాడు. కాబట్టి ఇలాంటి వారిని ఏదైతే మన సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళకు విన్నవించుకుంటాం. తిరుమల తిరుపతి లడ్డూలో ఏదైతే కల్తీ జరిగిందో దీనిపైన చర్యలు తీసుకొని విచారించి వీరిపైన తగు చర్య తీసుకుంటారని నేను వేడుకుంటూ, టీటీడీలో నెయ్యి సప్లై విషయంలో అవకతవకలు జరిగి తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి 380 రూపాయలకు కేజీ నెయ్యి ఇవ్వడం, అలాగే 1000 రూపాయలు నైవేద్యం నెయ్యి తీసుకోవడం కేజీ. దానికి అంత తేడా ఎందుకుంది అని గత పాలకులు ఆలోచించకుండా నెయ్యిని సప్లై కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ నెయ్యిలో కొన్ని అవశేషాలు కలుస్తున్నాయని చెప్పేసి అది అపవిత్రమైంది, అపచారం చేశారని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సందర్భాల్లో చాలా మీటింగుల్లో కూడా ఆయన తెలియజేయడం జరిగింది, తిరుమల చాలా అపచారాలకు గురవుతూ ఉంది, మేల్కోండి అని చెప్పేసి గత పాలకులను హెచ్చరించడం జరిగింది. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు చాలా అపచారాలు జరిగాయి. ఈరోజు పేపర్లో చూసినట్లయితే 3,60,000 టికెట్లు ఓన్లీ విఐపి బ్రేక్ టికెట్లు ఒక్క టీటీడీలోనే ఇచ్చారు అంటే దాన్ని ఏ విధంగా అనుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మేము ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పాపము ఎరక్కపోయినా ఆయన గత పాలకులను హెచ్చరించినా కూడా మేల్కొనక వాళ్ళు చేసిన ఒక అపచారానికి ఈరోజు మా అధ్యక్షులు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఆయన ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా కదిరి జనసేన పార్టీ తరఫున ఈరోజు చేస్తున్న ఈ దీక్షకు బీజేపీ, టీడీపీ, అలాగే ధార్మిక సంస్థలు, అలాగే కుల సంఘాలు అందరూ మద్దతు తెలియజేస్తున్నారు. ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక హిందూ మతం గురించే మాట్లాడట్లేదు, ప్రతి ఒక్క మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా మూల సిద్ధాంతమైన అన్ని మతాలను సమభావంతో గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన మత స్వేచ్ఛకు ఏమాత్రం భంగం కలిగినా, ఏ మతానికి భంగం కలిగినా ఆ మతాన్ని గురించి ఎవరైతే భంగపరిచినారో వాళ్ళ గురించి ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఆయన్ను కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితం చేయకోకుండా ఈరోజు ప్రజలందరూ ఆయన్ను చూడాలని చెప్పేసి
కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఏదైతే లడ్డు ఉందో ఈ లడ్డు అత్యంత పవిత్రమైన లడ్డు. ఎందుకంటే ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఈరోజు లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఎంత ప్రాశస్త్యం ఉందో ఈరోజు గమనించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఆ లడ్డు దాంట్లో రిపోర్టు వచ్చినప్పటికీ కూడా ఈ గత పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్నాడు, మన ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా జూలై 17వ తారీఖు ఈ ల్యాబ్కు రిపోర్టు పంపించారు, ఆ తర్వాత 23వ తేదీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో అవశేషాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. ఆ జూలై నుంచి ఇంతవరకు ఏం చేశారు మీరు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. దాని గురించి మేము చెప్తున్నాం, అయ్యా గత పాలకులు మీరే జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వైవి సుబ్బారెడ్డి గారే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది, దాన్ని ఇంతవరకు వేరే వాళ్ళకు మార్చలేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆ నెయ్యిలో గతంలో కూడా నెయ్యి నాణ్యత తగ్గింది, లడ్డు నాణ్యత తగ్గింది, దానికి నెయ్యే కారణం అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని మీరు రిపోర్టును ఏమాత్రం ఖండించకుండా, అలాగే దాంట్లో జరిగిన అవకతవకలను ఖండించకుండా, తప్పు జరిగిపోయింది మా వల్ల ఏదో నాకు తెలియకోకుండా జరిగిపోయింది అని చెప్పేసి దాన్ని కూడా ఖండించుకోకుండా ఈరోజు నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి కేవలం దాని మీదే మీరు మాట్లాడుతున్నారు. మీరు కానీ మీ శాసనసభ్యులు కానీ మీ మాజీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ యథేచ్ఛగా ఉల్లంఘనలు చేశారు. కాబట్టి మీకు ఆ దేవదేవుడు మంచి బుద్ధిని ప్రసాదిస్తూ మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు సిట్టును ఏర్పాటు చేశారు, దాన్ని జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. అలాగే మా అధ్యక్షులు డిమాండ్ చేసినట్లు దేశవ్యాప్తంగా సనాతన ధర్మము అనే ఒక ట్రస్టును పెట్టి దాన్ని అన్ని గుడులకు ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అధ్యక్షుడు ఏదైతే డిమాండ్ చేస్తున్నాడో దాన్ని ఒక్కసారి బీజేపీ పెద్దలు, ఎన్డీఏ కూటమి సభ్యులు దాన్ని పరిశీలించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా అధ్యక్షునికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ ముస్లిం వాళ్ళు కూడా వచ్చారు. మా అధ్యక్షుడు కేవలం హిందూకు మాత్రమే పరిమితం కాలేదు, ఈరోజు ముస్లింలు వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, ఇక్కడ మాట్లాడారు, వాళ్ళు మా అధ్యక్షునికి మద్దతుగా మాట్లాడినారు. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడికి వచ్చేసిన బీజేపీ వాళ్ళకి కానీ, టీడీపీ వాళ్ళకి కానీ, అలాగే ధార్మిక సంస్థల వాళ్ళకందరికీ మేము, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం.